హాయ్ హలో అండి, నేను మీ మానస. వెల్కమ్ టు అక్ర శారీ. ఈరోజు అయితే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శారీ బిజినెస్ గురించి. అదేంటంటే మనం కొరియర్ బ్యాగ్స్ అయితే చేస్తాం కదా. కొరియర్ బ్యాగ్స్ మన ఆర్డర్స్ వచ్చినప్పుడు పార్సల్ పంపించడానికి ఆ కొరియర్ బ్యాగ్స్ అయితే ఎక్కడ నుండి తీసుకుంటున్నాను, ఇంకా కొరియర్ బ్యాగ్స్ ఏ సైజులో తీసుకోవాలనేది, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే జిఎస్టీ గురించి కూడా నేను మీతో కొన్ని విషయాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే కొరియర్ బ్యాగ్స్ అనేవి మనకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ అవైలబుల్లో ఉంటాయండి. కొరియర్ బ్యాగ్స్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్ ఉంటాయి. మనం 16x12x16 అయితే తీసుకోవాలి. కొరియర్ బ్యాగ్స్ 16x12 ఇలాగా. విత్ పిఓడి బెటర్, వితౌట్ పిఓడి అయితే నాట్ బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే విత్ పిఓడి బెటర్. ఇలా మనకు అడ్రస్ ప్యాటర్న్ పెట్టడానికి ఇలా వస్తుంది, మనకు బ్యాగ్ అయితే వస్తుంది ఇక్కడ. అందుకోసమని విత్ పిఓడి బెటర్ అని నా సజెషన్ అండి. ఇలా పైన ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. ఇది పీకేస్తే, ఇది వైట్ కలర్ పీకేస్తే మనకి స్టిక్కర్ అనేది స్టిచ్చింగ్ చేయడానికి వచ్చేస్తుంది. విత్ పిఓడి ఎందుకు బెటర్ అని అంటున్నానంటే, మనం అడ్రస్ ప్యాటర్న్ అనేది రాసి మనం ఇక్కడ పాకెట్లో పెట్టేసామంటే అది చాలా సేఫ్గా ఉంటుంది. మన కస్టమర్కి రీచ్ అయ్యే వరకు అడ్రస్ ప్యాటర్న్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కొద్దిగా దూరం పంపించాం కదండి, మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కడ నుండి వస్తూ ఉంటాయి. అందుకోసమని మనం అడ్రస్ ప్యాటర్న్ మనం సేఫ్గా పెట్టాలి అంటే విత్ పిఓడి బెటర్ అని నా ఒపీనియన్. మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, డిటిడిసిలో కానివ్వండి, మనం కొరియర్ చేస్తాం కదా. కొరియర్ చేసినప్పుడు మనకు డెలివరీ ఇక్కడ నుండి మన కస్టమర్కి రీచ్ అయ్యే వరకు దీన్ని ఎక్కడెక్కడనో వేస్తూ ఉంటారు. అంటే ఆ బ్యాగులు, ఈ బ్యాగులు, అక్కడ ఇక్కడ పడుతూ ఉంటుంది. అప్పుడు మనము వితౌట్ పిఓడి అయితే మన అడ్రస్ ప్యాటర్న్ అనేది దీనిపైన ఇలా వితౌట్ పిఓడి అంటే బ్యాగ్ లేకుండా ఉంటుంది కదా, దీనిపైన మనము అడ్రస్ ప్యాటర్న్ అనేది పేపర్ అనేది ఇలా అంటించేసి దానిపైన మనము స్టిక్కర్ వేసేస్తాం. వైట్ కలర్ స్టిక్కర్ వేసేస్తాము. అలా వితౌట్ పిఓడి అయినప్పుడు అలా స్టిక్కర్ వేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి రీచ్ అయ్యే వరకు మన అడ్రస్ ప్యాటర్న్ అనేది కొంచెం చెరిగిపోవడము అయితే కొద్ది మిస్టేక్ అయినా కానివ్వండి, డెలివరీ చేయడానికి కొద్దిగా కష్టమైపోతుంది. మన మన మళ్ళీ మన కొరియర్ అనేది మనకు రిటర్న్ వస్తుందా రాదో కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన అడ్రస్ కూడా ఉండదు. అందుకోసం అని చెప్పి మనకు విత్ పిఓడియే బెటర్ అని నా ఒపీనియన్. చాలా వరకు అయితే విత్ పిఓడియే తీసుకోండి. ఈ కవర్స్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. 50 పీసెస్ కానివ్వండి, 100 పీసెస్ కానివ్వండి అవైలబుల్ ఉంటాయి. 50 పీసెస్కి అయితే 265 రూపీస్ అయితే ఉంటుంది. 100 పీసెస్కి అయితే 450 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకొకటి అలాగే ఏంటంటే ఈ కవర్స్ అండి, ఇప్పుడు మన లైట్ వెయిట్ కవర్స్, శారీ కవర్స్, ఇది వైట్ కలర్ది. ఇప్పుడు మనం షాప్లో పర్చేస్ చేసినప్పుడు మనకు శారీతో పాటు కవర్ కూడా ఇస్తారు. శారీతో పాటు కవర్ ఇస్తారు, కానీ మనం ఏంటంటే మనము ఇంటికి శారీస్ తెచ్చి ఫొటోస్ తీసి వీడియోస్ తీసి అనేసరికి ఆ కవర్లోంచి తీసి పెట్టేసరికి కవర్ అనేది చెరిగిపోతుంది. చెరిగిపోయినప్పుడు ఆ కవర్ కొంచెం చిరిగిపోవడం అవుతుంది. అప్పుడు మనం అదే కవర్లో కస్టమర్కి పెట్టి పంపించామంటే కస్టమర్కు రీచ్ అయిన తర్వాత కస్టమర్ ఓపెన్ చేయగానే కవర్ చినిగిపోతే కస్టమర్కి ఇంప్రెషన్ అనేది నచ్చదు, అంటే మంచిగా ఉండదు. అందుకోసమని మనం ఈ కవర్స్ని కూడా పర్చేస్ చేసుకొని మనకు శారీ ఆర్డర్ వచ్చినప్పుడు మనం కొరియర్ చేసే ముందు శారీ అనేది ఈ కవర్లో పెట్టి, ఇలా నీట్గా ఉంటుంది కదా ఈ కవర్, ఈ కవర్లో పెట్టి తర్వాత కొరియర్ కవర్లో పెడితే అప్పుడు శారీ కవర్ అనేది నీట్గా ఉంటుంది, శారీ నీట్గా ఉంటుంది. కస్టమర్ ఓపెన్ చేసినప్పుడు మంచి ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. మనకు కస్టమర్స్ పెరగాలి, మన బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలి. ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనే మనం బిజినెస్ అనేది బాగా రన్ చేసుకోగలుగుతామండి. అందుకోసం అని చెప్తున్నాను. ఇలాంటి కవర్స్ అయితే ఈ కవర్స్ కూడా మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరుకుతాయండి. ఇవి కూడా 50 పీసెస్ కానీ 100 పీసెస్ కానీ దొరుకుతాయి. ఇవి అయితే 50 పీసెస్ వచ్చేసి 185 రూపీస్ అయితే పడుతుంది. 185, 190 రూపీస్ పడుతుంది. 100 పీసెస్ వచ్చేసి 360 ఆర్ 370 పడుతుందండి. బిగినర్స్ అయితే 50 పీసెస్ తీసుకోండి. ఎందుకంటే ఇది కొరియర్ కవర్స్ కానివ్వండి, ఇలా శారీ కవర్స్ కానివ్వండి, బిగినర్స్ అయితే 50 పీసెస్ తీసుకోండి. మీకు బిజినెస్ బాగా రన్ అవుతుంది, ఓకే మంచిగా రన్ అవుతుంది, పర్వాలేదు, ఆర్డర్స్ బాగానే వస్తున్నాయంటే అప్పుడు 100 పీసెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
ఇంకొకటి ఏంటంటే నేను జిఎస్టీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే నేను శారీస్ పర్చేస్ చేసే షాప్లో జిఎస్టీ ఉందా లేదా. నేను శారీ పర్చేస్ చేసే షాప్లో అయితే జిఎస్టీ అయితే ఉందండి. ఎందుకు నేను జిఎస్టీ ఉన్న షాప్లోనే పర్చేస్ చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు నేను స్టార్టింగ్లో జిఎస్టీ లేని షాప్లోనే శారీస్ అయితే పర్చేస్ చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడు నాకు జిఎస్టీ లేదు కదా, నాకు శారీ ప్రైస్ తక్కువ పడుతుంది కదా, జిఎస్టీ ఉన్న షాప్లో తీసుకుంటే జిఎస్టీ కూడా పడుతుంది కదా అని నేను అనుకునేదాన్ని. కానీ నాకు ఒక 2 months తర్వాత తెలిసింది ఏంటంటే, జిఎస్టీ లేని షాప్లో మనం శారీ పర్చేస్ చేస్తే, జిఎస్టీ లేని షాప్లో వాడు ఏం చేస్తారంటే మనకు శారీ ప్రైస్ మీదనే మనకు జిఎస్టీ అనేది కలిపి శారీ ప్రైస్ అనేది చెప్తారు. జిఎస్టీ ఉన్న షాప్లో ఏంటంటే మనకు శారీ ప్రైస్ అనేది సపరేట్గా చెప్తారు, ప్లస్ జిఎస్టీ అనేది సపరేట్గా చెప్తారు. అప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ శారీ ప్రైస్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. అందుకోసమని నేను జిఎస్టీ ఉన్న షాప్లో అయితేనే శారీస్ అయితే పర్చేస్ చేస్తున్నానండి. జిఎస్టీ లేని షాప్లో కూడా తీసుకోవచ్చు కదా, జిఎస్టీ తక్కువ పడుతుంది కదా అని మీరు అనుకుంటారేమో, కానీ అలా ఏమి ఉండదండి. జిఎస్టీ లేని షాప్లో వాళ్ళు శారీ ప్రైస్ పైన మనకు జిఎస్టీ అనేది కలిపి చెప్తారు. అందుకోసమనే నేను జిఎస్టీ ఉన్న షాప్లోనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్లో తీసుకునేదాన్ని, బట్ అప్పుడు నాకు ఏమర్థమైందంటే, నేను 2-3 షాప్స్ తిరిగి అప్పుడు నేను కంపేర్ చేసినప్పుడు వాళ్ళు జిఎస్టీ లేని షాప్ వాళ్ళు సేమ్ శారీని జిఎస్టీ ఉన్న షాప్ వాళ్ళు 30 రూపీస్ తక్కువకి చెప్తున్నారు. జిఎస్టీ లేని షాప్ వాళ్ళు 30 రూపీస్ ఎక్కువ చెప్తున్నారు. నేను జిఎస్టీ ఉన్న షాప్లో వెళ్ళి నేను శారీ గురించి ఇలా జిఎస్టీ గురించి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నాతో జిఎస్టీ మేము సపరేట్గా చెప్తున్నాం కాబట్టి మీకు జిఎస్టీ అనేది కనిపిస్తుంది, వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి మీకు జిఎస్టీ లేదు, మాకు శారీ ప్రైస్ ఇంత పడుతుంది కదా, మాకు జిఎస్టీ ఇంత పడుతుంది కదా అని మీరు అనుకుంటారు. అలా కాదమ్మా, మీరు జిఎస్టీ ఉన్న షాప్లో పర్చేస్ చేస్తే మీకు ఒక్క శారీ మీద మీకు ఓన్లీ 5% అంటే ఒక 13 రూపీస్ ఏమో తక్కువ పడుతుంది. 13 రూపీస్ ఆర్ 14 రూపీస్ ఏమో ఒక్క శారీ మీద మనకు తక్కువ పడుతుంది, జిఎస్టీ పడుతుంది ఒక్క శారీ మీద. అదే మనం జిఎస్టీ లేని షాప్లో పర్చేస్ చేస్తుంటే శారీ 35 రూపీస్ పడుతుందండి ఒక్క శారీ మీద. అదే శారీ సేమ్ జిఎస్టీ ఉన్న షాప్లో తీసుకుంటే 35 రూపీస్ తక్కువ, అదే జిఎస్టీ లేని షాప్లో తీసుకుంటే 35 రూపీస్ ఎక్కువ. మనకు అలాంటప్పుడు ఇక్కడ 13 జిఎస్టీ ఉన్న షాప్లో తీసుకుంటే 13 రూపీసే కదా జిఎస్టీ పడుతుంది, మనకు ఇంకో 17 రూపీస్ 15 రూపీస్ 16 రూపీస్ అయితే మిగిలిపోతున్నాయి కదా. అలాగని చెప్పి నేను అప్పటి నుండి జిఎస్టీ ఉన్న షాప్లోనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఆ షాప్ ఓనర్ చెప్పారని కాదండి, నేను కూడా ఆలోచించుకున్నాను, బాగా కంపేర్ చేశాను. ఒక 2-3 షాప్స్ తిరిగి కంపేర్ చేసి జిఎస్టీ ఉన్న షాప్ బెటరా లేని షాప్ బెటరా, ఉన్న షాప్లో రేట్స్ ఎలా ఉన్నాయి, జిఎస్టీ లేని షాప్లో రేట్స్ ఎలా ఉన్నాయి అని అంతా కంపేర్ చేసుకొని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అందుకోసమనే నేను కూడా మీకు చెప్తున్నాను. మీరు కూడా నేను చెప్పానని గుడ్డిగా నమ్మండి చెప్పట్లేదు. మీరు కూడా ఒక 2-3 షాపులు తిరగండి. తిరిగి జిఎస్టీ ఉన్న షాప్లో ఎలా ఉన్నాయి రేట్లు, లేని షాప్లో రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కొని మీరు అప్పుడు పర్చేస్ చేయడం బెటర్. ఎందుకంటే జిఎస్టీ ఎక్కువ పడుతుంది అని మనం జిఎస్టీ ఉన్న షాప్లో తీసుకుంటే జిఎస్టీ పడుతుంది కదా అని చూసే కంటే మనకు ఎగ్జాక్ట్లీ శారీ ప్రైస్ ఎంత అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. అదే మనం జిఎస్టీ లేని షాప్లో తీసుకుంటే శారీ ప్రైస్ ఎంత అనేది మనకు చెప్పడానికి రాదు, జిఎస్టీ కలుపుకొని వాళ్ళు చెప్తారు కాబట్టి. జిఎస్టీ ఉన్న షాప్లో అయితే మనకు ఎగ్జాక్ట్లీ శారీ ప్రైస్ తెలుస్తుంది, ప్లస్ మన కస్టమర్కి కూడా ఎంత చెప్పాలి, మార్జిన్ ఎంత మనం వేసుకోవాలి, కస్టమర్కి శారీ ప్రైస్ ఎంత చెప్పాలి అనేది మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అందుకోసమని జిఎస్టీ ఉన్న షాప్లో పర్చేస్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అండి, అంతే. ఇంకొకటి, నాకు జిఎస్టీ ఉందా లేదా, మనం జిఎస్టీ తీసుకోవడం బెటరా అనేది చెప్తాను. జిఎస్టీ తీసుకోవడం ఎవరికి బెటర్ అంటే, ఇప్పుడు మీషోలో సేల్ చేసే వారికి కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో సేల్ చేసే వారికి కానివ్వండి, జిఎస్టీ తీసుకోవడం బెటర్ అండి. అలాగని నాకు జిఎస్టీ ఉందా లేదా అంటే, నా జిఎస్టీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మనం ఇప్పుడు ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నాము అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వాట్సాప్, ఫేస్బుక్, ఇలా సోషల్ మీడియాలో మనము శారీస్ బిజినెస్ చేస్తున్నాము, ఆర్డర్స్ అందులో నుంచి మనకి ఎక్కువగా వస్తున్నాయి అంటే దానికి ఏం జిఎస్టీ అవసరం లేదు మనకు.
మా ఓన్లీ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్ చేసే వారికి మాత్రమే జిఎస్టీ అవసరం పడుతుంది. నేను మీషోలో సేల్ చేస్తున్నానా లేదా అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నా జిఎస్టీ గురించి ప్లస్ నేను మీషోలో సేల్ చేస్తున్నానా లేదా, నేను జిఎస్టీ తీసుకున్నానా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.